చాలా మంది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ను సురక్షితమైన మరియు నమ్మదగిన పెట్టుబడి ఎంపికగా భావిస్తారు. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి చెందిన చిన్న పొదుపు పథకం కావడంతో మీ పెట్టుబడికి పూర్తి హామీ ఉంటుంది. మీరు పెట్టిన డబ్బు ఎటువంటి ప్రమాదం లేకుండా భద్రంగా ఉంటుంది. పన్ను రహిత పెట్టుబడి కావడం వల్ల దీర్ఘకాలిక పొదుపు కోసం ఇది మరింత ఆకర్షణీయంగా మారింది. భారతదేశంలో ఇప్పటికీ కోట్లాది మంది పోస్టాఫీస్ స్కీమ్స్ కై ఆధారపడుతున్నారు. ఎందుకంటే వీటిలో పెట్టుబడికి ఎటువంటి రిస్క్ ఉండదు. రాబడి గ్యారంటీగా లభిస్తుంది. పిల్లల నుండి సీనియర్ సిటిజన్ల వరకు అందరికీ ఉపయోగపడే పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ప్రత్యేక ప్రాధాన్యం పొందింది. మీరు ఈ ఖాతాలో డబ్బు జమ చేస్తే దీర్ఘకాలంలో మంచి మొత్తాన్ని కూడగట్టుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం పీపీఎఫ్ పై 7.1% వార్షిక వడ్డీ ఇస్తోంది. ఇది 15 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ కలిగిన దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. సంవత్సరానికి కనీసం 500 నుండి గరిష్టంగా 1.5 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. మీరు ఒకేసారి మొత్తం డబ్బు పెట్టొచ్చు లేదా నెలవారీ త్రైమాసిక వాయిదాల్లో కూడా జమ చేయొచ్చు. పీపీఎఫ్ ఖాతాలో సమ్మేళన వడ్డీ ముఖ్య బలం. మీరు పెట్టుబడి త్వరగా ప్రారంభిస్తే మీ డబ్బు పెరగడానికి ఎక్కువ సమయం లభిస్తుంది. ఉదాహరణకు మీరు ప్రతి సంవత్సరం 50,000 రూపాయలు జమ చేస్తే 25 సంవత్సరాల తర్వాత మీ ఖాతాలో మొత్తం 34,36,005 రూపాయలు చేరుతుంది. ఇందులో మీ మొత్తం పెట్టుబడి 12,50,000 కాగా వడ్డీ ద్వారా 21,86,005 రూపాయలు లభిస్తుంది. అంటే మీ డబ్బు దాదాపు మూడింతలు పెరుగుతుంది. పీపీఎఫ్ ఖాతా 15 సంవత్సరాలకు పరిపక్వం అవుతుంది. కానీ అవసరం ఉంటే ఫామ్ నింపి ప్రతిసారి 5 సంవత్సరాల చొప్పున పొడిగించుకోవచ్చు. ఇలా గరిష్టంగా 50 సంవత్సరాల వరకు ఈ ఖాతాను కొనసాగించవచ్చు. ఈ ఖాతాను ఏదైనా బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీస్లో సులభంగా తెరవచ్చు. పీపీఎఫ్లో EEE ప్రయోజనం ఉంటుంది. సెక్షన్ 80C కింద పెట్టుబడి పన్ను మినహాయింపు, ఖాతాలో వచ్చే వడ్డీపై పన్ను మినహాయింపు, పరిపక్వత సమయంలో మొత్తం పన్ను రహితమవుతుంది. అందువల్ల ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే పీపీఎఫ్ మరింత లాభదాయకంగా ఉంటుంది. ఇది దీర్ఘకాలిక పెట్టుబడి కాబట్టి ముందస్తు ఉపసంహరణను తప్పించడం మంచిది. అత్యవసర పరిస్థితుల్లో 5 సంవత్సరాల తర్వాత కొంత డబ్బు తీసుకోవచ్చు. కానీ అలా చేస్తే కాంపౌండింగ్ ప్రయోజనం తగ్గి చివరికి వచ్చే మొత్తం కూడా తగ్గుతుంది.